ఓకే, మరి ముందే మీరు ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలనుకున్నారా? ఒకవేళ డైరెక్టర్ అవ్వకపోతే మీకు మీ డ్రీమ్ ఏంటి? ఒకవేళ అంటే నేను యాక్చువల్గా బేసిక్గా మెడిసిన్ చేశాను, నేను డాక్టర్ని యాక్చువల్లీ. ఓకే. సో ఇది చాలా మంది టైటిల్ పెట్టగానే డాక్టర్ కాబట్టి హార్మోన్స్ అని పెట్టుకున్నారు అని చాలా చోట్ల కామెంట్స్ వచ్చాయి. సైంటిఫిక్ ఫిక్షన్ ఫిల్మేమో, ఒక సెవెంత్ సెన్స్ ఇంకేదో ఉంటుంది, ఒక పాలా ఉంటుందేమో, లేదంటే ఇంకో జీన్స్ లా ఉంటుందేమో అని అనుకున్నారు. బట్ ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్టైనర్. ఒకవేళ నేను డాక్టర్ ప్రొఫెషనల్ గా ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి మూవీస్ మీద ఉన్న ప్యాషన్ తో కాలేజ్ డేస్ లోనే నేను లొకేషన్స్ వెళ్ళడం, అక్కడ అబ్జర్వర్ గా అన్ని చూడడం, 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకోవడం. సో ఆ విధంగా నాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఆఫ్టర్ దట్ ప్రొఫెషనల్ గా కోర్స్ చదవడం జరిగింది. సో ఇట్ మేడ్ మీ వెరీ మెచ్యూర్డ్ ఫర్. ఓకే సార్, మీరు చెప్పండి, ప్రొడ్యూస్ చేయాలనుకున్నారా ఫస్ట్ నుంచి ఎప్పుడన్నా? నేను ఎప్పుడు అనుకోలేదు, నా లైఫ్ లో ప్రొడ్యూసర్ అవుదానని కూడా ఎప్పుడు అనుకోలేదు. అంటే నాకు అసలు డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పే వరకు అని చెప్తున్నాడు కరెక్టే, కానీ ఏదో కథ చెప్తున్నాడు అని అనుకున్నానే తప్ప నేనే ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసరా అంటే ఏంటి అని అడిగిన. అంటే ఆ రేంజ్ లో ఉన్నది. ప్రొడ్యూసర్ అంటే ఏంటి అంటే సర్లే ప్రొడ్యూసర్ అంటే నా పేరు పెట్టుకోవడమా, పెట్టుకో స్థాయిలో ఉన్న తప్ప నేనే మొత్తం చేయడం, నా బ్యానర్ పై నడవడం అన్నది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక మేము కథ చేసి మొత్తం స్టార్ట్ అయిన తర్వాత ఒక బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత 1 by 1 చేసుకుంటా ఈ పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఈ స్థాయిలో వచ్చి. ఓకే, మీరు అనుకోకుండా ప్రొడ్యూసర్ అయిపోయారు. సో మీ డ్రీమ్ నెరవేరబోతోంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమా అంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది డౌట్ ఉండే, కొత్త వాళ్ళు కదా ఏం చేస్తారు, ఆయన డాక్టర్ అంట, ఈయనకేమో ఎక్స్పీరియన్స్ లేదు, ప్రొడ్యూసర్ కి సినిమా గురించి తెలీదు అనే చాలా కామెంట్స్ వచ్చాయి మాకు. ఇనీషియల్ గా ఎవరు బిలీవ్ చేయలేదు. నా దగ్గర ఆడిషన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది డ్రాప్ అయ్యారు యూజువల్ గా చెప్పాలంటే. నేను అప్పుడే అనుకున్నాను. సో ఒక చిన్న స్మైల్ ఇచ్చి నేను అనుకున్నాను ఇట్ హ్యాపెన్స్. అంటే ఇనిషియల్ గా మూవీ ఫీల్డ్ అనగానే 2 రోజులు షూటింగ్ చేసి 3 రోజులు మూసేస్తారు అనే కొంచెం మిస్బిలీవ్ ఉండేది, చాలా మంది మిస్బిలీవ్ ఉంది. సో ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉంటే ప్రతి ఫీల్డ్ లో రాణించవచ్చు. సో దట్ ఈస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉందనుకోండి, ప్రతి ఫిల్మ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ గా బయటకు వస్తుంది. వాట్ ఐ ఫీల్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. తర్వాత చాలా మంది మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు, సార్ నేను మిస్ చేసుకున్నాను, సారీ సార్, నెక్స్ట్ ఫిలిం నేను చేస్తాను అని హీరోయిన్ చాలా మంది అడగడం జరుగుతుంది. సో ఐ సెడ్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ద మీడియా ఇస్ లైక్ దట్. సో ఆ విషయంలో మేము చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. సో దట్ ఈస్ వాట్ వి అచీవ్డ్ టుడే. ఓకే, అండ్ ఫైనల్ గా ప్రేక్షకులకి మీ హార్మోన్ మూవీ గురించి ఏం చెప్పబోతున్నారు? హార్మోన్స్ అనేది ఒక అవుట్ అండ్ అవుట్ ఒక లవ్ ఎంటర్టైనర్ అండి. ఒక మంచి మెసేజ్ తో వచ్చిన ఫిలిము. ఈ చిత్రాన్ని చూసినప్పుడు మీకు ఇంతకుముందు వచ్చిన ఒక చిత్రం గాని, నువ్వు నేను, ఈ రోజుల్లో, హ్యాపీ డేస్, అల్లా మొదలైంది, ఇలాంటి చిత్రాల్లో లేని ఒక ఎనర్జెటిక్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. వాటిని మించిన కాన్సెప్ట్, మ్యూజిక్ ఈ సినిమాలో ఉందని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరూ కూడా అదే అంటారు. సో పోరాడే మనస్సులోనే నిశ్శబ్దమే నిండే బ్రతుక్క పూట బ్రతుక్కు పీట శ్రమించి సాగించే వయస్సు తోడైతే ప్రపంచమే మారే బ్రతుక్క నోట గెలుపు మాట. కన్నీళ్ళే కరువైపోయే బాధే నీదైనా ప్రతి పూట ఏదో లోటున్నా నీ గుండెల్లో కరుణించే కిరణం ఏదో మేఘం దాటిందా అని వెతికే కనులే అలిసేనా. అడుగడుగే పరుగై కదిలే సాయం కోసం ఒంటరిగా
స్ట్రాంగ్ ఈ సినిమాలో ఉంది. వాటిని మించిన కాన్సెప్ట్ మ్యూజిక్ ఈ సినిమాలో ఉందని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరూ కూడా అదే అంటారు. సో తప్పకుండా త్వరలోనే రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి సో మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని, మీ అందరి మాకు బ్లెస్సింగ్స్ కావాలని, తప్పకుండా ఈ చిత్రం విజయవంతమైన తర్వాత అందరినీ కలవడానికి తప్పకుండా అందరి దగ్గరికి వస్తాం మేము. సో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీరు ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మా మూవీ మీరు చూసిన తర్వాత మీలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఈ సమాజం పైన మీరు చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను కొత్తవి మేము దాన్ని తెలియజేస్తున్నాం. అది ఒక్కసారి ఏంటో మీరు చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఏంటంటే అందరూ సినిమాలు చూస్తారు, తీస్తారు, జోక్స్ అవి లవ్ ఎంటర్టైన్మెంట్ అది కామన్ గా అన్ని ఉంటాయి. కానీ మేము ఒకటి కొత్తది మీకు మెసేజ్ ఇస్తున్నాం. ఆ మెసేజ్ మీకు మేము ఇచ్చిన మెసేజ్ మీరు ఒకవేళ కరెక్ట్ అని అనుకుంటే మీరు మా సినిమాని సక్సెస్ఫుల్ చేయండి, అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. సో చిన్నగా వచ్చిన సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. సో అదే కావాలో కూడా మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్. మీ సో ఇదండి వాళ్ళ హార్మోన్ స్పెషల్ షో. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్. బై బై.